ఆస్ట్రేలియాలో స్వీట్ షాప్లు ఎట్లుంటాయో మీకు చూపిస్తారా. సో మాకు పర్త్ లో తెలిసింది అయితే ఢిల్లీ 6 రెస్టారెంట్ అండ్ ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ఒక పూజకి వెళ్తున్నాను, సో స్వీట్స్ తీసుకోతే బాగుంటది కదా అని చెప్పేసి ఫుల్ బ్లాక్ యూనిఫామ్ లో పోతున్నాను. వై బికాస్ పూజ తర్వాత నాకైతే పార్ట్ టైం జాబ్ ఉండే అండ్ నాకు జాబ్ ఉండడం వల్ల నేను ఈ పూజకి అయితే సరిగ్గా ఫుల్ ఫ్లెడ్జ్ అయితే అటెండ్ అవ్వలేను. అట్లా పోయి 10 minutes ఉండి వాళ్ళ ఇంట్లో మాత్రం ఇడ్లీ తినేసి వచ్చేసినాను గైస్. అండ్ ఈ పూజ నేమ్ వచ్చేసి సుందరకాండ పారాయణ. ఈ అక్కనే నన్ను ఇన్వైట్ చేసింది. బట్ మార్నింగ్ 4 o'clock పూజ స్టార్ట్ చేసారు అండ్ ఆఫ్టర్నూన్ 2కి అయిపోయిందంట గైస్. అంత పవర్ఫుల్గా అప్పటి నుంచి అట్లనే కూర్చొని పూజ అయితే చేసేసాను. అండ్ దాని తర్వాత అయితే జాబ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి పోయినాను. అండ్ ఇక్కడ చూసారు కదా, వీడి పేరే గ్రూట్, క్యూట్ ఉండు కదా. సో వీడైతే మా ఎంబడి అట్లా పడతా ఉంది. అండ్ ఈ అక్క వాళ్ళ ఇంటికి రాగానే మాకు మంచిగా అయితే లడ్డూలు పెట్టిండ్రు ఆంటీ వాళ్ళు, సూపర్ ఉన్నాయి. అండ్ గ్రూట్ గాడు చూసిండు కదా ఎట్లా ఇస్తుండో. ప్రియాక్క నాగమాగము. ప్రియాక్క కూడా ఫుల్ భయపడ్డది, ఎందుకంటే అక్కకైతే పెట్స్ అంటే భయం అంట. ఇక వాడైతే డిసప్పాయింట్ అయ్యింది. చూడండి, నువ్వైనా ప్యాక్ చేయొచ్చు కదా శివానక్క అని చెప్పి నా దగ్గరకు వస్తుండే వాడు. బట్ నేను వీడియో తీయడంలో ఫుల్ బిజీ అయిపోయినాను. సరే రా ఇంకా సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి జెర్సేపు వాడిని నేను సతాయించినాను. చూసిర్రు కదా, క్యూట్ ఉండు కదా. అండ్ నాకు వీకెండ్ ఒక్క రోజే, పొద్దున పూజ, ఆఫ్టర్నూన్ జాబ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి మా గర్ల్స్తో అవుటింగ్ ఉండే. అండ్ అవుటింగ్ కూడా ఫుల్ క్రేజీగా అయిన ఉండే గాయస్. అది నెక్స్ట్ మినీ వ్లాగ్ లో పెడతాను. అండ్ ఈడ అక్క అయితే గ్రూట్ గాడికి భయపడి బయట వర్క్ చేసుకుంటుంది. ఫుల్ వర్షపు గాలి వస్తున్నా కూడా అట్లా వచ్చింది అక్క అయితే. బట్ ఫైనల్లీ మేమైతే చిన్న గ్రూట్ గాని అలవాటు చేస్తున్నాము అక్కకి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా భయపడే వాళ్ళు? మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో అయితే చాలా మంది ఉన్నారు. నాకైతే ఏం భయం ఉండదు. చిన్న చిన్న పప్పీస్ కి అయితే అస్సలకే భయం ఉండదు. వాడు చూడు నా దగ్గరకు వచ్చి ఎంత మంచిగా పండుకుండో ప్యాడ్ చేయమని చెప్పేసి. అండ్ ఫైనలీ అక్కనైతే ట్రై చేసింది చిన్నగా. సో మీకు కూడా పెట్స్ అంటే భయం అనుకోండి, చిన్నగా ప్యాడ్ చేయండి, అవి మీ దగ్గరికి వస్తాయి. అండ్ మా గర్ల్స్ గ్యాంగ్ వచ్చినాక మేము బయటికి పోతున్నాం అని చెప్పినాను కదా గైస్, అదైతే ఫుల్ క్రేజీగా జరిగింది. మేము లైఫ్ లో కూడా అనుకోలే అట్లా అవుతుందని. సో అది వచ్చేసి నెక్స్ట్ మినీ బ్లాగ్ లో పెడతాను. దట్స్ ఇట్ గైస్, సైనింగ్ ఆఫ్. ఆస్ట్రేలియా బావమర్దల్. స్టే కైండ్ అండ్ పాజిటివ్. బాయ్.